అది బ్రహ్మచారి అని పూజించేటువంటి దేవతల్లో సుబ్రహ్మణ్యుడు, గణపతి, హనుమంతుడు, వీరు ముగ్గురిని, వీటిని దేవతాతత్వముల అన్వయములు అంటారండి. ఒకే లక్షణము కలిగిన దేవతాతత్వములు చూడాలి. సుబ్రహ్మణ్యుడు, గణపతి, హనుమంతుడు, వీరు ముగ్గురు తత్వములు ఒక్కటే. అందుకే త్యాగరాజస్వామి వారు హనుమంతుని కీర్తన, గణపతి కీర్తన రచిస్తూ శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో ఆంజనేయావతారం గుణాకరం కుంజరముఖం త్యాగరాజ వందితం అని వర్ణించారు. ఇక్కడ అంటే గణపతిని ఆంజనేయ అవతారం అన్నారు. ఇదేదో రహస్యమే, ఊరికినే అనలేదు. ఆయన గొప్ప ఉపాసకుడు. అందుకే గణేష పురాణంలో కలవు కపి వినాయకవు అన్నారు. కలియుగంలో కపి వినాయకుడు వాళ్ళిద్దరూ అనుగ్రహిస్తారండి. అది వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకోవాలి. ఒకడు తొండం రాయుడు, ఒకడు తోకరాయుడు. వాళ్ళిద్దరు కూడా లక్షణం ఏమిటి అంటే విఘ్నాలని తొలగించి కార్యసిద్ధినివ్వడమే. రామాయణంలో పనిచేసింది ఎవరు? హనుమంతుడు. కానీ హనుమంతుల్లో మీరు వివిధ దేవతాతత్వాలను చూస్తూ వెళ్ళడం అనే పని ఇప్పుడు పెట్టుకుందాం. ఒకటి గణపతికి హనుమంతునికి చాలా పోలికలు ఉన్నాయి. కార్యసిద్ధి ప్రదాత, ఇద్దరూ రుద్రతేజస్ సంభూతులే. ఇదొక రహస్యం. అందుకే గణపతిని హనుమంతుడిని అర్ధనారీశ్వరులాగా సగభాగం గణపతి సగభాగం హనుమంతుడు పెట్టి పూజించేటువంటి సంప్రదాయం ఉందండి. ఇది ద్రవిడ దేశంలో ముఖ్యంగా చెన్నైలో అడయార్ అనే ప్రాంతంలో మధ్య కైలాస్ అనేటువంటి ఒక శివాలయం ఉన్నది, పంచాయతన మందిరం. అక్కడ పంచలోహాలతో ఒక విగ్రహం ఉంటుంది, ఇంత పెద్దది. అందులో సగం హనుమంతుడు సగం గణపతి. అదొక ఉపాసన స్వరూపం. ఇది ఒక రహస్యం, ఉపాసన రహస్యం, మంత్ర రహస్యం. ప్రధానికి పురాణ కథలు వెతకడం కాదు, మంత్రముల్లో ఉన్న అన్వయాలు తెలుసుకోగలగాలి. ఇద్దరు తత్వములు ఒకటి. అతడు శరీరమంతా మానవ శరీరం, ముఖం ఏనుగు ముఖం. ఈయనకి శరీరమంతా మానవ శరీరం, ముఖం వానర ముఖం. అలాగే శరీరమంతా నరశరీరం ఉంటూ ముఖం మాత్రం మృగముఖములు కలిగిన దేవుళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ హనుమంతుల్లో ఎలా అన్వయింపబడతారో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళిద్దరి గురించి ఆలోచిద్దాం.